బల్లు వస్తున్నావా? ఇంకా ఎంతసేపు? త్వరగా రా, అందరూ వచ్చేసి ఉంటారు, ఆలస్యం అయిపోతుంది. వస్తున్నా, ఒక్క 2 నిమిషాలు ఆగు. ఈరోజు త్వరగా వెళ్ళకపోతే ఈ అడవితో పాటు మనందరి జీవితాలు ప్రమాదంలో పడిపోతాయి. ఇల్లు కంగారు పడకు, నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదులే. రాను రాను అడవిలో మనుషుల సంచారం పెరిగిపోతోంది. కంచెలను తెంచి మరీ అడవిలోకి వస్తున్నారు. అవును ప్రభు, చెట్లను నాశనం చేయటమే కాకుండా చాలా జంతువులని వేటాడి చంపేస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలని అరికట్టడానికి మనలో అందరికన్నా చురుకైన, అలానే మనుషులతో కాస్తో కూస్తో బంధుత్వాలు గల కోతీబావ అడవి రక్షణ బాధ్యతలు తీసుకోవటానికి ముందుకు వచ్చాడు. మహారాజా, కోతీబావ చాలా చురుకైన వాడే, కానీ మనుషులతో తలపడాలంటే ఎత్తులకి పై ఎత్తులు వేయగల నేర్పరితనం కావాలి. నువ్వు అంటున్నది నిజమే, కానీ ఉత్సాహంగా ముందుకు వచ్చిన కోతీబావుని కాదు అనడం కన్నా తనకొక అవకాశం ఇవ్వటం మంచిది. అటు చూడండి, అక్కడ తినటానికి చాలా పండ్లున్నాయి. ఎక్కడా నాకు కనపడటం లేదే. ఆ చెట్టు కింద ఉన్న పొదల్లో చూడండి, చాలా పండ్లు కనబడుతున్నాయి. ఆ నిజమే, చాలా పండ్లున్నాయి, పదండి తిందాం. ఆగండి, ఈ అడవిలో ఇలాంటి చోట పండ్లను ఎవరు పెట్టారో తెలియదు. వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎవరు పెడితే ఏంటి, అన్ని పండ్లను చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. నాకైతే కడుపులో ఎలకలు కూడా పరిగెడుతున్నాయి. ఇల్లు, నువ్వు ఆలోచిస్తా ఉండు, మేము వాటిని తినేసి వస్తాం. ఈ ఆపిల్ పళ్ళు కూడా ఉన్నట్టున్నాయే. వద్దు, వాటి దగ్గరికి వెళ్ళకండి, నేను చెప్పేది వినండి. ఆగండి, ఇల్లు చెప్తుంది నిజమే. అది ఎవరో ఏర్పాటు చేసిన ఉచ్చు, దాని దగ్గరకు వెళ్ళకండి. ఉచ్చైతే ఇలా పండ్లెందుకు పెట్టుంటారు? ఆ పండ్లను చూసి ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి ఆ ఉచ్చులో చిక్కుకోవాలని వేటగాళ్లే ఏర్పాటు చేసుంటారు. ఇల్లు, ఆ రోజు నువ్వు రాజుగారితో చెప్పింది నిజమే. అడవి రక్షణకి చురుకుదనంతో పాటు ఎత్తులకి పై ఎత్తులేయగల నేర్పరితనం కావాలి. ఈ అడవి రక్షణ దళ నాయకుడి పదవిలో కొనసాగటానికి నాకు అర్హత లేదు. ఇప్పుడే ఈ పదవి నుండి తప్పుకుంటా. అర్హత లేకపోతే అర్హత సంపాదించాలి, అదే నిజమైన నాయకత్వ లక్షణం. ఈ రోజు నుండి టిల్లుతో కలిసి నీకు తెలియని విషయాలను నేర్చుకుని ఒక మంచి నాయకుడిగా మారాలి. అలాగే ప్రభు. చురుకుతనంతో పాటు తెలివి మరియు పరిస్థితులకు తగ్గట్టు ఎత్తులకు పై ఎత్తులు వేయగల నేర్పరితనం ఉండాలి. అదే నిజమైన నాయకత్వ లక్షణం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.